జ్యోతిబాపులే జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్నారు. సమాజానికి పూలే చేసిన సేవల్ని స్మరించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిబాపులే జయంతి వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా పూలే అని కేసీఆర్ స్మరించుకున్నారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్డులో ఉన్న జ్యోతిబాపులే విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కొండా సురేఖ సమాజంలో ఉన్న రుగ్మతల్ని పారదోలడానికి పూలే ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పారదోలడానికి వాళ్ళు ఉద్యమిస్తూ భవిష్యత్ తరాలకు మార్గం చూపినటువంటి వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు ఒకరు. మరి ముఖ్యంగా మహిళలు కూడా చదువుకోవాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే. మరి అటువంటి మహనీయుడు మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో మరి సంస్కరణలు సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఉద్యమాలు చేశారు. అటువంటి వాళ్ళ వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. జ్యోతిబాపులే జయంతిని హైదర్గూడలో పలు బీసీ సంఘాల నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే దంపతుల విగ్రహాల్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్లోని స్థానిక బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో పూలే విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షిషా అంజలి ఘటించారు.